అందరికీ నమస్కారం. మనిషి అందాన్ని పెంచుకుంటే కెమెరాల్లో బంధించి ఆనందిస్తారు. ఆస్తిని పెంచుకుంటే చివరకు గంధపు చెక్కల్లో తగలబెడతారు. పేరుని పెంచుకుంటే సన్మాన పత్రాలతో సత్కరిస్తారు. హోదాని పెంచుకుంటే హోర్డింగ్లో నిలబెడతారు. అది వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే జనం గుండెల్లో శాశ్వతంగా నిలబెడతారు. నేను ఎందుకు ఓడిపోతున్నాను అని మనిషి అడిగిన ప్రశ్నకి కాలం చెప్పిన సమాధానం. ఎండ, వాన, పగలు, రాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా కానీ నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మంచిని చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు. చెడుని చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండింటినీ సమానంగా చూసిన వాళ్ళే మనల్ని ప్రేమించే వాళ్ళు అవుతారు. బురదలో కమలాన్ని, చంద్రుడిలో అందాన్ని చూడగలిగేవారు పాజిటివ్ థింకర్. బురదలో మాలిన్యాలను, చంద్రుడిలో మచ్చలను చూసేవాళ్ళు నెగిటివ్ థింకర్. ఆ రెండూ మారవు. చూసే దృష్టికోణం, ఆస్వాదించే అనుభూతి మాత్రం వేరు. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, అగ్గిపెట్టెలోని చివరి అగ్గిపుల్ల వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్లలోనూ ఉండాలి. అలాగే జీవితంలో మనకు అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలి అంటే మనం నిర్ణయం తీసుకునే ఆ మొదటి క్షణం ఆలోచించి అడుగు వేయాలి. ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం, కానీ మన కోసం కన్నీరు కార్చే మనిషిని మాత్రం కొనలేము. నీది కానిది ఎప్పుడూ నీ సొంతం కాదు. నీకు సొంతమైనది ఎప్పుడూ నీకు దూరం కాదు.